డోన్ నుంచి కొత్తూరు సుబ్బరాయుడు స్వామికి తర్వాత ఉరుకుందీరన్న స్వామికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి వేలాది మంది భక్తులు మా వినియోగదారుల సంఘానికి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది దేశవ్యాప్తంగా కూడా వచ్చేది ఉరుకుందీరన్న స్వామికి. ఎక్కడెక్కడి నుంచో బొంబాయి, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజు 4 సోమవారాలు ఆ స్వామికి దర్శించుకోవడానికి వస్తారు. అదేవిధంగా డోన్ నుంచి కూడా దాదాపు 3600 మంది భక్తులు, ఉరుకుందీరన్న స్వామి భక్తులు, తర్వాత కొత్తూరు సుబ్బరాయుడు స్వామికి భక్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డోన్ నుంచి డైరెక్ట్గా 4 సోమవారాలు 5 సోమవారాలు డోన్ డిఎం గారు బస్సును ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ప్రతి శ్రావణ మాసంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఎన్నో వ్యయ ప్రయాసాలతో దేవుని కాడ రంగరంగ వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. కలియుగ దైవంగా కొలవబడుతున్న స్వామి ఉరుకుందీరన్న స్వామి, తర్వాత కొత్తూరు సుబ్బరాయుడు స్వామి, వీళ్ళు కలియుగ దైవాలుగా ఈరోజు పేరుగాంచిన వ్యక్తులు. కొత్తూరులో ప్రతి ఇంటికి బిగం వేయకుండా ఇల్లు వాకిలు తెరిచి కొన్ని ఏళ్ళ నుంచి కూడా దాదాపు 75 ఏళ్ళ నుంచి కూడా ఇళ్లకు బీగాలే వేయరు. అంటే స్వామివారే, నాగమయ్య స్వామివారే ఊర్లో వచ్చి ప్రహార కాసి ఊర్లో భక్తుల్ని కాపాడతారని చెప్పి, అదేవిధంగా ప్రతి పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సంతానం కాని వాళ్లకు ఆయన ఎల్లయ్య మద్దిలేటి స్వామి దేవస్థానము, ధర్మకర్తల దేవస్థానము ఎల్లయ్య గారు మిగతా భక్తుల ఆధ్వర్యంలో సంతానం కాని వాళ్లకు కార్తీక పౌర్ణమి రోజు బట్టలు, చీరలు, బట్టలు అన్నీ దాదాపు 5000 రూపాయలు విలువయ్యే వస్తువులతో ఆడపిల్లలకు ఒడిబియ్యం కూడా పోస్తారు. ఉరుకుందీరన్న స్వామిలో ప్రకృతి అంటే కులమత భేదాలను రూపుమాపుతున్నది ఉరుకుందీరన్న స్వామి. క్రైస్తవులు, ముస్లింలు కూడా కొలవబడే ఏకైక దైవము భారతదేశంలో ఎవరంటే ఉరుకుందీరన్న స్వామి. ఆ స్వామి ఈరోజు కోట్లాది మంది భక్తులను అక్కడికి రప్పేయగలుగుతున్నాడు. కొంగు బంగారుగా పిలువబడే ఉరుకుందీరన్న స్వామికి డోన్ నుంచి ప్రతి సోమవారం రోజు శ్రావణ మాసంలో బస్సును ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొత్తూరు సుబ్బరాయుడు స్వామికి కూడా బస్సులు ఏర్పాటు చేసి భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని డోన్ ఆర్టీసీ డిఎం గారు పొందాలని, అదేవిధంగా ఆర్ఎం రివిజనల్ మేనేజర్ ఆఫ్ ఆర్టీసీ వారు కూడా ఈ విషయంలో స్పందించాలి. తర్వాత ఉరుకుందీరన్న స్వామి భక్తులు, కొత్తూరు సుబ్బరాయుడు స్వామి భక్తులు కూడా ఖచ్చితంగా బస్సులు వేసే విధంగా రేపు సోమవారం నుంచే బస్సును ఏర్పాటు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా డోన్ ఆర్టీసీ డిఎం గారికి పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాము. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం కూడా ఇవ్వాలని అనుకున్నాము. మనం కావున శ్రావణ మాసంలో కోట్లాది మంది భక్తుల కోసము వారు నేరుగా కొత్తూరు సుబ్బరాయుడు స్వామికి బస్సు, ఉరుకుందీరన్న స్వామికి సర్వీసులు శ్రావణ మాసంలో జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నాగేంద్ర గారు, తర్వాత ఎగనాన్పల్లి నాగశేషయ్య గారు, ఈ సంజీబాబు తెలుస్తున్నారు. వాళ్ళు కూడా ఇది మంచి తరుణము, ఇటువంటిది ప్రజల కోసము, భక్తుల కోసము ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రాంపల్లి శ్రీనివాసులు గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఆయన ఒక మంచి పాటను శ్రీ ఉరుకుందీరన్న స్వామి పేరు మీదుగా పాటను పాడారు. ఆ పాటను కూడా భక్తులు, ప్రజలు కూడా ఆ పాట వినాల్సిందిగా కోరుకుంటూ అద్భుతంగా పాటలు పాడిన శ్రీ రాంపల్లి శ్రీను గారికి కూడా